సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఎండలో కిడ్నీలు జాగ్రత్త అనే అంశం గురించి తెలుసుకుందాం. ఎండలు మండిపోతున్నాయి. అడుగు బయటకు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తే చాలు నీరుగారి శరీరం నీరసించిపోతుంది. ఈ వేసవిలో కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో ఎక్కువగా డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ పనితీరు మందగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో వేడిగాలులు, ఎండ పెరుగుతుండడంతో శరీరంలో నీరు తగ్గిపోయి తలనొప్పి, ఫ్లూయిడ్లు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా వచ్చే మూత్రం కన్నా క్రియాటినిన్ పెరిగినప్పుడు మూత్రం తగ్గుతుంది. యూరిన్ ముదురు రంగులో పడడం, కాళ్ళు, పాదాలు, ముఖం, కళ్ళ చుట్టూ వాపు, అలసట, నడుము నొప్పి, శరీరంలో నీరు చేరినట్లు వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి సమయంలో ప్రాథమిక దశలోనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. తగినంత నీరు తాగడం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడం అవసరం. కిడ్నీ సమస్యతో బాధపడుతూ కొత్తగా రోజుకు కనీసం 10 మందికి పైగా రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. కిడ్నీలు శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు చెమట ద్వారా ద్రవాలు ఎక్కువగా కోల్పోతాయి. ఈ నష్టాన్ని సమయానికి భర్తీ చేయకపోతే కిడ్నీలకు రక్త ప్రవాహం తగ్గి వాటిపై ఒత్తిడి పెరుగుతుంది. అక్యూట్ కిడ్నీ ఇంజరీ సమస్యలు వస్తాయి. ఏకేఐ కేసులు పురుషుల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపు 65 నుంచి 90% మంది దీని బారిన పడుతున్నారు. మహిళలు మాత్రం ఎక్కువగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. కిడ్నీలు దెబ్బతిన్నట్లు తెలిపే లక్షణాలు. కిడ్నీలు పనితీరు తగ్గుతున్నట్లు తెలిపే లక్షణాలు కొన్ని ఉన్నాయి. యూరిన్ ముదురు రంగులో పడడం, యూరిన్ పోసినప్పుడు అధికంగా నురగరావడం, యూరిన్ తక్కువగా రావడం, కాళ్ళు, పాదాలు, కళ్ళ చుట్టూ వాపు రావడం, శరీరంలో నీరు చేరినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ప్రస్తుత జీవన విధానంలో పాత ఆహారపు అలవాట్లు మేలని పలువురు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో రాగిజావ, చద్దన్నం, ఇంట్లో తయారు చేసుకున్న మజ్జిగ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంట్లో ఫిల్టర్ చేసుకున్న నీరు తాగడం, బయటకు వెళ్ళినప్పుడు ఇంటి నుంచి నీళ్లు తీసుకెళ్లడం ఉత్తమం. వేసవికాలంలో బయట నిద్రించేవారు దోమతెరలు వాడాలి. అధిక ఉష్ణోగ్రతలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవికాలంలో రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండడం ఉత్తమం. ఎండలో పనిచేసేవారు ప్రతి 10 నిమిషాలకోసారి నీరు తాగుతుండాలి. వేసవికాలంలో వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. బయట ఆహారం, ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. దాహంగా అనిపించినప్పుడు కూల్ డ్రింక్స్ తాగడం కన్నా తీపి తక్కువగా ఉన్న పళ్ళరసాలు తాగడం మంచిది. ముఖ్యంగా ఎవరైనా ఎండదెబ్బ తగిలి ప్రవర్తన హఠాత్తుగా మారినా, పిచ్చి పిచ్చిగా మాట్లాడినా వారికి ఓడియం స్థాయిలు తగ్గినట్లు వారిని వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లడం మంచిది. ఈరోజు మనం ఎండలో కిడ్నీలు జాగ్రత్త అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.